ఎంసెట్ చీట్ కోర్స్ టిప్స్ గురించి చూద్దాం. మన ఫిజిక్స్ లో వెయిటేజ్ ఎంత 40 మార్క్స్, కెమిస్ట్రీ 40 మార్క్స్, మ్యాథ్స్ ఏబీ ఎంత 80 మార్క్స్ కదా. మన టోటల్ మార్క్స్ 160 మార్క్స్. ఇక్కడ మనం మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది దేర్ ఇస్ నో నెగటివ్ మార్క్స్ అనేది అసలు లేవు. మనకి ఇప్పుడు ప్రతి క్వశ్చన్ కి ఒక 4 ఆప్షన్స్ ఎట్లా అంటే A B C D అట్లా ఇస్తారు కదా. A B C D ఇచ్చినప్పుడు ఏ ఆప్షన్ 35 to 45 కరెక్ట్ ఆన్సర్స్ ఉంటాయి, B ఆప్షన్ 35 to 45 ఉంటాయి, C 35 to 45, D అనేది కూడా మాక్సిమం 35 to 45 ఆన్సర్స్ అనేది ఏ ఉంటాయి B C D ఇట్లా డివైడ్ అయి ఉంటాయి. అప్పుడు మనం ఏం చేయాలంటే మనం కొంచెం ఇంకొక 2-3 డేస్ ముందు అయినా ఎంసెట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక నార్మల్ గా ఫిజిక్స్ లో ఫార్ములాస్ అయినా కెమిస్ట్రీలో ఈక్వేషన్స్ అలాంటి ఏమైనా డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మాక్సిమం ఒక 10 అయినా మనం కరెక్ట్ గా ఆన్సర్ చేస్తాం కదా. కరెక్ట్ గా ఆన్సర్ చేసినప్పుడు ఈ 10 ఆప్షన్స్ కాక మిగిలిన ఆప్షన్స్ ఉంటాయి కదా. ఇంకెన్ని ఉంటాయి మనకు 150 క్వశ్చన్స్ ఉంటాయి. ఇంకా 150 క్వశ్చన్స్ మీరు ఏ అయినా పెట్టండి, బి అయినా సి అయినా డి అయినా ఏదైనా ఒక్కటే ఆప్షన్ చూస్ చేసుకోండి. అయితే ఏ బి లేదా సి ఆర్ డి ఈ నాలుగులో ఏదైనా ఒకటే చూస్ చేసుకోండి. ఇది మీరు ఏ చూస్ చేసుకున్నారు అనుకో, ఏ మొత్తం 150 క్వశ్చన్స్ ఏనే పెట్టాలనుకో, అప్పుడు మనం ఏమనుకున్నాం ఇక్కడ 35 to 45 కరెక్ట్ ఆన్సర్స్ ఉంటాయి అనుకున్నాం. అంటే ఇప్పుడు 45 అనుకోకుండా ఒక 40 అనుకున్నాం అనుకో, కరెక్ట్ ఏ ఆప్షన్స్ అనేది 40 రైట్ ఆన్సర్స్ అయినాయి అనుకో, మనం ఇక్కడ 10 ఆన్సర్స్ కరెక్ట్ పెట్టినాం ఆల్రెడీ. అంటే ఈ 40 + 10 ఎంత 50 అయితే కదా. మనకి ఎంసెట్ లో మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి? 50 మార్క్స్ వస్తాయి. ఈ 10 మీరు కరెక్ట్ పెట్టినప్పుడు 10 కరెక్ట్ పెట్టకుండా మొత్తం 150 ఆన్సర్స్ ఏనే పెడితే అప్పుడు మీకు 40 మార్క్స్ వస్తాయి. అంటే మీరు క్వాలిఫికేషన్ మార్క్స్ రాలేదు. క్వాలిఫై మార్క్స్ ఎంత మనకు 40 మార్క్స్.